ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి త్వరలో. అవునన్నా తెలుసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలుస్తాడంటారా? 110% గెలుస్తాడన్న, అతడే వస్తాడు అక్కడ సైడ్. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడనుకుంటారు? 1,00,000 ఓట్ల మెజార్టీ పైన గెలుస్తాడన్న. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలే. అతనే వస్తాడన్న, ఎందుకంటే మా సపోర్ట్ మొత్తం ఆయనకే ఉంది, మా ఫ్యామిలీ మొత్తం ఆయనకే ఇస్తాడు. ఒక ఫ్యామిలీ వేస్తే ఆయన గెలిచిపోతాడా? లేదన్న, మా ఫ్యామిలీగా మా ఫ్రెండ్స్ అందరూ మాక్సిమం ఆయనకే సపోర్ట్ ఉన్నాం ఇప్పుడైతే ఉన్నంత వరకు. పవన్ కళ్యాణ్ కు మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటారు? అతన్ని అంటే నాకు మస్తు అభిమానం అన్న. మంచి చేస్తాడని మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు, 110% మంచిగా చేస్తాడు కాబట్టి అతనికి వేయాలనుకుంటాం అన్న మేము. అతను వచ్చి ఏ విధమైన మార్పు వస్తాడు అనుకుంటారు మీరు? చాలా మార్పు వస్తానా. ఈ మధ్యన రాజకీయాలు వచ్చిన వాళ్ళు అందరూ రౌడిజం చేయడం అవుతుంది, అంతా దౌర్జన్యం అదే ఎక్కువ అయిపోతుంది. అందుకే ఆయన వచ్చినప్పుడు జర తగ్గుతుందని మేము అనుకుంటాం. ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ పాతగా ఉన్న పార్టీ. అవునన్నా. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు కదా, అవును. మరి ఏ విధంగా మార్పు ఉంటుంది అనుకుంటారు? సింగిల్ గా పోటీ చేసినా మార్పు ఉండొచ్చు. సింగిల్ గా వచ్చినా సింగిల్ గానే ఇస్తాడన్న, మస్తు చేస్తాడు. లేట్ గా వచ్చినా లేట్ గా చేస్తాడు. ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తే మీరు సంతోషపడతారు? పవన్ కళ్యాణ్ సీఎం వేయాలన్నా. సీఎం చంద్రబాబు ఏమవ్వాలి? అరే చంద్రబాబు ఏమైతే ఏమో కదా, ఆయన సీఎం అయ్యి ఒక్కసారి జీవించడం, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇస్తానే కదా అర్థమయ్యేది ఎవరికైనా. అంటే ఈసారి ఏపీకి చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటారా? సీఎం ఆయననే కావాలని కోరుకుంటున్నాం అన్న. పవన్ నిజమే వస్తుంది. జై జనసేన.